హలో ఎవ్రీవన్, నా పేరు శ్రవణ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవణ్య బండి. వీడియో అరౌండ్ 16 మినిట్స్ ఉండబోతుంది, సో వీడియో చివరి వరకు చూడండి. ఐ ప్రామిస్ యు లర్న్ సంథింగ్ న్యూ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఈ రోజు మనం మంత్లీ గ్రాసరీ హాల్ ప్లస్ కిచెన్ ఆర్గనైజేషన్ వీడియో చూద్దాం. బట్ ఈసారి కొంచెం డిఫరెంట్ ట్విస్ట్ ఉంది. యూజువలీ నేను ప్రతి మంత్ డీమార్ట్కి వెళ్ళి గ్రాసరీస్ కొంటూ ఉంటాను, అది మీ అందరికీ తెలుసు. లిస్ట్ రెడీ, బడ్జెట్ సెట్, ఫుల్ ప్లానింగ్ ఉంటుంది. బట్ ఈసారి ప్లాట్ ట్విస్ట్. టీవీలో, సోషల్ మీడియాలో డీమార్ట్ స్కామ్ న్యూస్ చాలా విన్నాం కదా. సో మా హస్బెండ్ నవీన్ సీరియస్గా చెప్పారు, ఈసారి డీమార్ట్ వద్దు, ఆన్లైన్లో ఆర్డర్ చేద్దామని. అంతేకాకుండా కొన్ని మిసెలేనియస్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి నియర్ బై కిరాణా స్టోర్లో తీసుకుందాము అని ఈ సజెస్టెడ్ మీ. అండ్ గెస్ వాట్, ఈ మంత్ గ్రాసరీస్ అన్నీ నవీన్ రెస్పాన్సిబిలిటీ. అంటే నవీనే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడనమాట. బట్ మై డియర్ ఫ్రెండ్స్, ఆన్లైన్ షాపింగ్ అంటే ఈజీ అనుకుంటాం కదా, బట్ రియాలిటీ చెక్ వేరే లెవెల్లో ఉంటుంది. యూజువలీ నేను 5 to 6Kలో కంప్లీట్ చేస్తాను మంత్లీ గ్రాసరీస్. బట్ ఈసారి బిల్ చూస్తే 12 to 13K అలా షాక్ ఇచ్చింది. అప్పుడు నవీన్ ఫేస్ చూడాలి, ప్రైస్లెస్. ఎట్ లాస్ట్ ఆయన చెప్పారు, నెక్స్ట్ టైం నుండి నువ్వు డీమార్ట్కి వెళ్ళిపోయి తీసుకో, సేఫ్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ, వైఫ్ షాపింగ్ బడ్జెట్ కంట్రోల్లో ఉంటే హస్బెండ్ షాపింగ్ బడ్జెట్ గాన్ కదా. అండ్ మనము యూజువల్లీ ఆన్లైన్లో షాపింగ్ చేసినప్పుడు ఆఫర్స్ని చూసుకుంటూ మనం ఎంత స్పెండ్ చేస్తూ ఉన్నామన్నది మర్చిపోతాము. అండ్ ఇక్కడ నవీన్తో కూడా అదే జరిగింది. అండ్ హీ రియలైజ్డ్, దెన్ హీ సెడ్, నో నో, బెటర్ యూ బై గ్రాసరీస్ ఫ్రమ్ డీమార్ట్ ఇట్ సెన్స్. అన్ని డీమార్ట్స్ అలానే ఉండవు కదా, సమ్ టైమ్స్ దే లెర్న్ ద లెసన్ అండ్ నెక్స్ట్ టైం నుంచి అలా జరగదు అని నేను అనుకుంటూ ఉన్నాను. సరే, ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేద్దామా? గ్రాసరీస్ అరేంజ్ చేయడానికంటే ముందు ఫస్ట్ నేను షెల్ఫ్స్ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇది నాకు కంపల్సరీ స్టెప్, అస్సలు స్కిప్ చేయను. వెట్ క్లాత్తో ఫుల్గా వైప్ చేసి డస్ట్, డర్ట్ అన్నీ రిమూవ్ చేసి క్లీన్ స్లేట్ లాగా రెడీ చేసుకుంటూ ఉంటాను. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, నేను ప్రతి షెల్ఫ్లో లక్ష్మణ రేఖ యూస్ చేస్తాను. ఇన్సెక్ట్స్ రాకుండా ఉండటానికి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. నేను నెక్స్ట్ షెల్ఫ్ లైనర్ పెట్టాలి అనుకున్నాను. డీమార్ట్ నుంచి తీసుకొచ్చాను ఈ పర్టిక్యులర్ షెల్ఫ్ లైనర్. నేను అనుకున్నా ఇది 2 మీటర్స్ అలా వస్తుంది అని. బట్ రియాలిటీ ఏంటంటే ఇది జస్ట్ 1 మీటర్ మాత్రమే వచ్చింది. ఆల్రెడీ షెల్ఫ్ లైనర్ పెట్టాక చూస్తే అది 2 షెల్ఫ్‌కి సరిపోదు అని అర్థమైంది. సో మళ్ళీ రిమూవ్ చేసి ప్లాన్ చేంజ్ చేశాను. ఇన్‌స్టెడ్ ఆఫ్ షెల్ఫ్ లైనర్ నేను ట్రేస్ పేపర్‌ని షెల్ఫ్ లైనర్ లాగా యూజ్ చేశాను. బడ్జెట్ హ్యాక్ ప్లస్ స్మార్ట్ సొల్యూషన్ కదా. తర్వాత కంటైనర్స్ అన్నీ తీసుకొని ఒక్కొక్కటిగా క్లీన్ చేశాను. బయట డస్ట్ రిమూవ్ చేసి వెట్ క్లాత్తో వైప్ చేశా. ఫ్రెష్‌గా, నీట్‌గా రెడీ చేశాను. హానెస్ట్‌లీ కంటైనర్స్ క్లీన్‌గా ఉంటే కిచెన్ ఆటోమేటిక్‌గా ఎస్థెటిక్‌గా కనిపిస్తుంది. చూస్తూ ఉన్నారు కదా, అమెజాన్ బ్యాగ్స్ ఎన్నొచ్చాయో కదా. మీరు చూస్తున్న బ్యాగ్స్ కొన్నేనండి. నేను కొన్ని బ్యాగ్స్ డిస్కార్డ్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే బ్యాగ్స్ పెట్టడానికి స్పేసే సరిపోలేదు. అందుకోసమని చెప్పి కొన్ని బ్యాగ్స్‌లో వచ్చిన గ్రాసరీస్‌ని తీసుకొని ఈ ప్యాకెట్స్‌లో వేసేసి ఆ బ్యాగ్స్‌ని డిస్కార్డ్ చేయాల్సొచ్చింది. సో అన్ని బ్యాగ్స్ వచ్చాయి. అండ్ ఇవన్నిటిని సెగ్రిగేట్ చేసి ఒక జాగాలో పెట్టి అన్ని గ్రాసరీస్ వచ్చిందాకా వెయిట్ చేసి నేను ఈ వీడియో మీ అందరి కోసం తీసుకొచ్చాను. అండ్ ప్రతి వీడియో వెనకాల చాలా కష్టం ఉంటుంది అంటారు కదా, ఇదే ఆ కష్టం. ఇప్పుడు మెయిన్ పార్ట్, గ్రాసరీస్‌ని కంటైనర్స్‌లో ట్రాన్స్‌ఫర్ చేయడం. ఒక్కొక్కటిగా రైస్, దాల్, ఫ్లోర్, స్పైసెస్ అన్నీ అరేంజ్ చేశాను. ఇలా కంటైనర్స్‌లో పెట్టడం వల్ల యూజ్ చేయడం ఈజీ, క్లటర్ ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్‌లో ఉంటుంది కదా. మీ అందరికీ కూడా ఆ ఫీలింగ్ తెలుస్తుంది అని అనుకుంటూ ఉన్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక స్మాల్ బట్ వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్ షేర్ చేస్తాను. యాజ్ వి ఆల్ న్యూ, ఇప్పుడు రెయినీ సీజన్ కదా. ఈ టైంలో గ్రాసరీస్ని ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. లేదంటే ఇన్సెక్ట్స్, మాయిశ్చర్, స్మెల్ అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో నేను ఫాలో అయ్యే కొన్ని సింపుల్ టిప్స్ మీకు షేర్ చేస్తూ ఉన్నాను. టిప్ నంబర్ 1, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కంటైనర్స్ కంప్లీట్లీ డ్రై ఉండాలి. కొంచెం మాయిశ్చర్ ఉన్నా కూడా ఇన్సెక్ట్స్కి ఇన్విటేషన్ లాగా ఉంటుంది. సో వాష్ చేసిన తర్వాత ఫుల్గా డ్రై అయ్యాక యూస్ చేయండి.
టిప్ 2 బే లీవ్స్, నీమ్ లీవ్స్ హ్యాక్. రైస్, దాల్ కంటైనర్స్‌లో నేను కొన్ని బే లీవ్స్ అంటే బిర్యానీ లీఫ్ అండ్ నీమ్ లీవ్స్ యాడ్ చేస్తాను. ఇది న్యాచురల్‌గా ఇన్సెక్ట్స్‌ని దూరం పెడుతుంది. చాలా హెల్ప్ అవుతుంది. కెమికల్స్ వాడకుండా సేఫ్‌గా మేనేజ్ చేయొచ్చు. టిప్ నంబర్ 3 ఎయిర్ టైట్ కంటైనర్స్ ఆర్ మస్ట్. రైనీ సీజన్స్‌లో ఎస్పెషల్లీ ఎయిర్ టైట్ కంటైనర్స్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. లేదంటే మాయిశ్చర్ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు స్మెల్, ఫంగస్, ఇన్సెక్ట్స్ కాంబో ప్యాక్ రెడీ అవుతుందన్నమాట. టిప్ 4 స్మాల్ క్వాంటిటీ స్టోరేజ్. వన్ బిగ్ మిస్టేక్ ఏంటంటే అన్నీ ఒకేసారి ఓపెన్ చేసి పెద్ద కంటైనర్స్‌లో పెట్టడం. ఇన్‌స్టెడ్ కొంచెం కొంచెంగా స్టోర్ చేసుకుంటే బెటర్. డైలీ యూజ్ సెపరేట్, బల్క్ సెపరేట్. టిప్ నంబర్ 5 పాసిబుల్ అయితే రైస్, దాల్స్‌ని కొంచెం సన్‌లైట్‌లో డ్రై చేయడం చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రాక్టికల్లీ లాంగ్ స్టోరేజ్ ఐటెమ్స్‌కి ఇది చాలా యూజ్ అవుతుంది అని నేను నమ్ముతాను అండ్ నేను చేస్తాను కూడా. హానెస్ట్‌లీ గైస్ ఈ స్మాల్ టిప్స్ ఫాలో అయితే మనం గ్రోసరీస్‌ని చాలా ఈజీగా ప్రొటెక్ట్ చేయొచ్చు. అండ్ వేస్ట్ కూడా చాలా వరకు తగ్గుతుంది. లూజ్ ప్యాకెట్స్ ఉంటే నేను డైరెక్ట్‌గా ఫోల్డ్ చేసి వదిలేస్తాను అనుకోకండి. నా దగ్గర ఆల్రెడీ ఉన్న ఐకియా క్లిప్స్ యూజ్ చేసి నీట్‌లీ సీల్ చేశాను. ఇవి నేను చాలా రోజుల ముందు కొన్నవి. బట్ ఇప్పటికీ లైఫ్ సేవియర్స్ లాగా ఉంటాయి. స్మాల్ ఇన్వెస్ట్‌మెంట్స్ బిగ్ హెల్ప్. ఇంకా మిగిలిన గ్రోసరీస్ అన్నీ కబోర్డ్‌లో సెపరేట్‌గా పెట్టాను. ఇలా కేటగరైజ్ చేసి పెట్టడం వల్ల తర్వాత సెర్చ్ చేయడం ఈజీ అవుతుంది. అండ్ మనకి కావాలి అన్నప్పుడు ఏ వస్తువులు ఎక్కడున్నాయో మనకి ఇట్టే తెలిసిపోతుంది. ఎస్పెషల్లీ మార్నింగ్ రష్ హవర్స్ కావచ్చు, ఈవినింగ్ ఫుడ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు కావచ్చు, ఏదైనా హడావిడిగా కుకింగ్ చేస్తూ ఉన్నప్పుడు, అవసరం పడినప్పుడు ఇట్టే దొరికిపోవాలి అంటే ఈ చిన్న స్టెప్ కూడా ఫాలో అయ్యారనుకోండి గ్రోసరీస్ ఆర్గనైజ్డ్‌గా ఉంటాయి. అండ్ మీరెప్పుడైనా కానీ బయటకి వెళ్ళి మళ్ళీ రీస్టాక్ చేయడానికి గ్రోసరీస్ కొన్నప్పుడు కూడా మీకు లిస్ట్ రాసుకోవడానికి కూడా ఇది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మీ అందరికీ తెలుసు నా కౌంటర్ టాప్ చాలా చిన్నగా ఉంటుంది.
అండ్ మీల్ ప్రెప్స్ కావచ్చు, గ్రాసరీస్ ఆర్గనైజేషన్ చేసేటప్పుడు కావచ్చు, లేదా ఏవైనా స్పెషల్‌గా వంటకాలు చేసినప్పుడు ఖచ్చితంగా నాకు కౌంటర్ టాప్ మీద ఉన్న ఏవైతే వస్తువులుంటాయో అవన్నీ తీసి బాల్కనీలో పెట్టుకోవాల్సొస్తూ ఉంటుంది. అండ్ ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ ఏవైతే ఎక్కడి నుంచైతే తీసానో అవి అక్కడ సర్దేసి పెట్టేస్తూ ఉంటాననమాట. అండ్ నేను కొంచెం టయర్డ్ అయ్యాను ఇదంతా వర్క్ చేసేసరికి. సో, నేను నన్ను ఒక హాట్ టీ ప్రిపేర్ చేసుకొని బాల్కనీలో రిలాక్స్ అయ్యాను. రెయినీ సీజన్, కూల్ విండ్, హాట్ టీ బెస్ట్ కాంబో ఎవర్ కదా! మొన్న డ్యాడీకి హెల్త్ బాగాలేదని చెప్పి నిజామాబాద్ వెళ్ళాను కదా! అమ్మ వాళ్ళ ఇంటికి. అప్పుడు వెళ్ళినప్పుడు నేను మునగాకు పొడి కూడా తీసుకొచ్చాను. మునగాకు కూడా తీసుకొచ్చాను. కాకపోతే దాన్ని చేయడానికి నాకు టైం సరిపోలేదనమాట. సో, మా మమ్మీ ఏమందంటే, "దాన్ని ఎండపెట్టు. ఎండపెట్టి కంటైనర్‌లో పెట్టుకుంటే నీకు వీలున్నప్పుడు చేసుకోవడానికి ఉంటుంది" అని మమ్మీ అంది. సో, దాన్ని బాగా ఎండపెట్టి ఒక కంటైనర్‌లో వేసుకొని పెట్టుకున్నాను. సో, నాకు ఇప్పటికి టైం దొరికిందనమాట. చూడండి, ఇప్పుడే రష్ హవర్స్ గురించి మాట్లాడాను కదా! నేను కడాయి పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోద్దామని చూసేసరికి ఆయిల్ కంటైనర్ ఎంప్టీగా ఉంది. నౌ ఐ నీడ్ టు ఫిల్ దిస్ ఆయిల్ బాటిల్ అనమాట. ఈ వర్క్స్ కూడా వర్క్సేనండి. ఇవి వర్క్స్ కాదు అని మాట్లాడుతూ ఉంటారు. స్పెషల్లీ మన హస్బెండ్స్. కాకపోతే మనం ఇంట్లో చేసే ప్రతి ఒక్క చిన్న మున్న పని కూడా పనే అండి. అది పని కాదు అని వితంతవాదం చేసేవాళ్ళు చేస్తారు. కాకపోతే నో. దిస్ ఈజ్ ఆల్సో వర్క్. సో గాయ్స్, ఇప్పుడు నేను చేసిన మునగాకు పొడి రెసిపీ మీకు షేర్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ థింగ్ చెప్పాలి అంటే ఈ రెసిపీ నేను యూట్యూబ్‌లో ఒక వీడియో చూసి ట్రై చేశాను. అండ్ హానెస్ట్‌లీ రిజల్ట్ చాలా బాగుంది. సో మీతో కూడా షేర్ చేయాలి అనిపించింది. ఫస్ట్ పాన్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపప్పు అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మినప్పప్పు 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేయాలి. ఇప్పుడు దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, అరౌండ్ 15 ఎండు మిరపకాయలు వేసి, అరౌండ్ 10 ఎల్లిపాయలు వేసి, పప్పులు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి అన్నీ ఫ్రై అయ్యాక మిక్సర్ జార్‌లో వేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ సేమ్ పాన్‌లో 2 కప్స్ వాష్ చేసి డ్రై చేసిన మునగాకు. నేను 2 కప్స్ కంటే ఎక్కువగా తీసుకున్నాను. 1 కప్ కరివేపాకు వేసి లీవ్స్ క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఫ్రై అయ్యాక దానిని కూడా పక్కన పెట్టేసుకోండి. I'm just cleaning. I'm just ఆరోగ్యా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు పొడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక 2 నిమిషాల పాటు వేయించండి. ఎండబెట్టేసిన తర్వాత చేసుకోవచ్చు. సాక్స్ తీసుకో. ఇప్పుడు మిక్సర్ జార్‌లో ఆల్రెడీ పెట్టిన పప్పులలో సాల్ట్ అకార్డింగ్ టు టేస్ట్ యాడ్ చేసుకోండి. అండ్ స్మాల్ లెమన్ సైజ్ చింతపండు కూడా యాడ్ చేసి ఫస్ట్ స్మూత్‌గా గ్రైండ్ చేయండి.
తర్వాత ఫ్రై చేసిన మునగాకు లీవ్స్ యాడ్ చేసి కోరస్ టెక్స్చర్‌లో గ్రైండ్ చేయండి. అండ్ దాట్స్ ఇట్. మన హెల్తీ మునగాకు పొడి రెడీ. ఈ పొడిని మీరు ఒక గ్లాస్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే 2-3 మంత్స్ వరకు ఫ్రెష్‌గా ఉంటుంది. రైస్‌తో, ఘీతో కలిపి తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది కదా! మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా అమృతంగా ఉంది. నేనైతే ఒక ప్లేట్ నిండా రైస్ తినేసాను. వితౌట్ ఎనీథింగ్, ఇంకా ఏ కూరగాయలు యాడ్ చేసుకోకుండా ఓన్లీ రైస్, ఘీ ఇంకా మునగాకు పొడి వేసుకొని ఒక ప్లేట్ రైస్ తినేసాను. అంత టేస్టీగా, అమృతంగా ఉంది. అండ్ యెస్, దాట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ నచ్చినా, మీ డే టు డే లైఫ్‌లో నేను ఎక్కడైనా కనెక్ట్ అయ్యాను అనిపించినా తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్సే నాకు మోటివేషన్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు స్టే ప్రొడక్టివ్, కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.